హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించి కొన్ని కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి. ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. మీరు వీడియోని చివరకు చూసి పూర్తి స్థాయి సమాచారాన్ని ఈ వీడియోలోనే స్పష్టంగా తెలుసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోలు మీరు మన ఛానల్ ద్వారా మిస్ కావద్దు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ మీకు తెలియజేస్తుంటాను. ఈ వీడియోని కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఆసరా పెన్షన్లకి సంబంధించి రాష్ట్ర ఉన్నత అధికారులు చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారే ఈ పెన్షన్ గురించి మాట్లాడడం జరిగింది. ఏవైతే రాష్ట్రంలో అప్లికేషన్లు స్వీకరించారో ఈ అప్లికేషన్లకి సంబంధించిన పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించినట్లుగా చెప్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ మార్గదర్శకాలు మరి కొద్ది రోజులలో విడుదల చేయబోతున్నారు. తదనంతరమే తెలంగాణ రాష్ట్రంలో 4,000 రూపాయల ఆసరా పెన్షన్కి సంబంధించిన విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం యొక్క దృష్టి ఉంటుంది అని చెప్పేసి ఆ యొక్క సమావేశంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 4,016 రూపాయలు అనేవి వచ్చే నెల లేదా ఆగస్టు నెల నుండి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నెల చివరి అంటే నెల 3వ వారంలో ఈ యొక్క ఆసరా పెన్షన్లు పూర్తి స్థాయిలో ఇస్తున్నారు. అయితే అప్పటికల్లా ఈ 4,000 రూపాయల శాంక్షన్ చేస్తారా లేదంటే యథావిధిగా పాత పెన్షనే కొనసాగిస్తారా అనేది డౌట్ ఉంది. మ్యాక్సిమం చాలామంది 4,016 రూపాయలు జూలై నెల మాసంలోనే వస్తాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి అధికారికంగా ఏదైనా జీవో కానీ ప్రకటన కానీ వస్తే తదుపరి వీడియోలలో మీకు చెప్తుంటాను. మీరు మిస్ కావద్దనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జూలై 1వ వారంలోనే 7,000 రూపాయలు ఇంటి వద్దనే రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది. అదే రీతిలో తెలంగాణ రాష్ట్రంలో కూడా జూలై 1వ తారీఖు అంటే జూలై మొదటి వారంలోనే ఆసరా పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి పలువురు విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క విధి విధానాలపై ఆలోచన చేస్తుందనే సమాచారం కూడా ఉంది. సో తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మీరు